ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంది. ఆమె తన ఇంటి ముందర పిల్లల్ని కూర్చోపెట్టి కథలు చెబుతూ ఉండేది. పిల్లలందరూ ఆసక్తిగా పెద్దమ్మ చెప్పే కథను వింటున్నారు. పెద్దమ్మ పిల్లలతో ఇలా అంది, పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక ఎద్దు కథ అంటూ పెద్దమ్మ కథను చెప్పడం మొదలుపెట్టింది. ఒక పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర భీమా అనే ఎద్దు ఉంది. భీమా నల్లగా, బలంగా, పెద్ద పెద్ద కొమ్ములతో అందరినీ ఆకర్షించేది. రైతుకి పొలం పనులలో భీమా రోజు సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. వీధులన్నీ మామిడాకులతో అలంకరించారు. అప్పుడే ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే ఊరిలో ఉన్న ఎద్దులకు పరుగు పందెం అని. రైతు తన భీమాని పందానికి సిద్ధం చేశాడు. భీమాని పువ్వులతో అలంకరించాడు. అదే ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని దగ్గర కూడా ఒక ఎద్దు ఉంది. చూడడానికి అది చాలా పెద్దగా, బలిష్టంగా ఉంది. ఆ ధనవంతుడు గర్వంతో ఇలా అన్నాడు, ఈ పోటీలో గెలవబోయేది నా ఎద్దే. వేరొకరి ఎద్దు నా ఎద్దు దరిదాపుల్లో కూడా ఉండదు. ఆ మాటలకు గ్రామస్తులందరూ భయపడుతూ నిశ్శబ్దంగా ఉన్నారు. పందెం మొదలైంది. ఎద్దులు వేగంగా పరిగెడుతున్నాయి. జనం ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నారు. భీమా శాంతంగా, ధైర్యంగా పరుగులు పెడుతుంది. ఎద్దులు దుమ్ము లేపుతూ పరిగెత్తాయి. ధనవంతుడి ఎద్దు మొదట వేగంగా పరిగెత్తింది. కానీ కొంతసేపటికే అలసిపోయింది. భీమా మాత్రం రైతు మాట విని నెమ్మదిగా, బలంగా, స్థిరంగా ముందుకు వెళ్ళింది. గ్రామస్తులు ఆనందంతో కేరింతలు కొట్టారు. చివరికి భీమా గీత దాటి మొదటిగా గెలిచింది. రైతు ఆనందంతో కేరింతలు కొట్టాడు. గ్రామస్తులు చప్పట్లు కొడుతూ భీమా గెలిచింది, రైతు గెలిచాడు అని కేకలు వేశారు. గ్రామ పెద్ద భీమా గెలుపుకి బహుమతిగా ఒక మెరిసే గంటను భీమా మెడకు కట్టాడు. పేదరాశి పెద్దమ్మ నవ్వుతూ చెప్పింది, పిల్లలు, గర్వం, అహంకారం ఎప్పుడూ మంచివి కాదు. ఈ కథలో భీమా ఎలా అయితే క్రమశిక్షణగా రైతు చెప్పిన మాట విని పందెంలో గెలిచిందో, అలాగే మనం కూడా మన పెద్దలు చెప్పిన మాటలు విని కష్టపడి క్రమశిక్షణగా పనిచేస్తేనే గెలుపు మనదవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.